నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు అనిత గారు ఉన్నారు. 3D క్విల్లింగ్ చేసి చూపిస్తామంటున్నారు. మరి అది ఎలా చేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అనిత గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఈరోజు మా సకులకు ఏం చేసి చూపించబోతున్నారు? నేను ఈరోజు మీకు అందరికీ తెలిసిన క్విల్లింగ్ ఆర్ట్లోనే అడ్వాన్స్ క్విల్లింగ్ 3D క్విల్లింగ్ చూపించబోతున్నానండి. ఓకే, దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటండి? క్విల్లింగ్ స్ట్రిప్స్, నీడిల్, గ్లూ అప్లికేటర్ అండ్ సిలికాన్, సిజర్ అండ్ ఎంబ్లాష్మెంట్స్. ఓకే, యాక్చువల్లీ మెటీరియల్ చాలా బాగుంది చూడడానికి. సో ఫస్ట్ స్టెప్ ఏంటండి? దీనిలో ఫస్ట్ నేను లీవ్స్ ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఓకే, దీనికి మనం 2 కలర్స్ ఆఫ్ గ్రీన్స్ తీసుకుంటాం, షేడ్స్. ఓకే, లీవ్స్ కాబట్టి గ్రీన్స్ లో 2 షేడ్స్ తీసుకుంటున్నాము. ఒక కలర్ వచ్చేసి మనం 1/8 పార్ట్ తీసుకుంటామండి స్ట్రిప్ లో. ఒక కలర్ వచ్చేసి 1/4 పార్ట్ తీసుకుంటాము. ఓకే, ఇప్పుడు మనం డార్క్ గ్రీన్ తీసుకుంటామా? డార్క్ గ్రీన్ 1/8 తీసుకుంటున్నాము. ఓకే, 1/4 స్ట్రిప్ తీసుకుంటున్నాము. ఇవి రెండింటిని కలిపి గ్లూ అప్లికేటర్ తోటి మనం జాయిన్ చేసుకుంటామండి. ఓకే, ఇది మీ గ్లూ అప్లికేటర్ చూసారా, చాలా పాయింటెడ్ నీడిల్ తోటి ఉంది. అంటే నార్మల్ గా యూజ్ చేసే గమ్ బాటిల్ కి దీనికి చాలా వేరియేషన్ ఉంటుందండి. ఓకే, సో నేను వాడే ప్రతి ఐటెం దీనిలో చాలా, అంటే మనకు బజార్లో మార్కెట్లో దొరికే ఐటమ్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. చాలా ఈవెన్ క్విల్లింగ్ స్ట్రిప్స్ కూడా చాలా సాఫిస్టికేటెడ్గా ఉంటాయి నార్మల్ వాటితో కంపేర్ చేస్తే. మీకు మనం ఇప్పుడు క్విల్లింగ్ స్టార్ట్ చేస్తున్నామండి. ఓకే, ఈ పెద్దగా కలర్ పెట్టారు, తర్వాత లైట్ కలర్ ఉంది. సో లాంగ్ స్ట్రిప్ ఏది ఉంటుందో దాని ఎండ్ నుంచి మనం రోల్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాము. నార్మల్ క్విల్లర్స్ ఎలా చేస్తారో సేమ్ అదే వేలో మనము ఇది రోల్ చేస్తాము. రోల్ చేసిన తర్వాత దీన్ని కొంచెం లైట్గా ఓపెన్ చేస్తాము. ఓకే, లైట్గా జస్ట్ దాన్ని మనం కొంచెం లూజ్ చేస్తాం. ఓకే, లూజ్ చేసి ఫింగర్ తోటి మనం అంటే సపోర్ట్ ఇస్తే కొంచెం లూజ్ చేస్తాము. లూజ్ చేసి జస్ట్ మనం లీఫ్ షేప్కి ప్రెస్ చేసేస్తాం దీన్ని. ఓకే, 2 ends. నెక్స్ట్ దీనికి వచ్చేసి ఎండ్లో లైట్గా గ్లూ పెట్టి అప్లై చేసి గ్లూ అప్లికేటర్ తోటి ఇట్లా కొన్ని లీవ్స్ నేను చేసి రెడీగా తీసుకొచ్చానండి. ఓకే, అవి ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఓకే, మనం ఇట్లా లీవ్స్ అన్ని చేసి పెట్టుకున్నామండి. దీన్ని ఇప్పుడు లీఫ్గా ఎట్లా అంటించుకోవాలో చూపిస్తాను. ఓకే, ఒక స్ట్రిప్ తీసుకుని దానికి కొంచెం గ్లూ అప్లై చేయండి. సో డార్క్ గ్రీన్ స్ట్రిప్ తీసుకున్నాము, గ్లూ అప్లై చేస్తున్నాం. ఎనీ కలర్ తీసుకోవచ్చు, లైట్ ఆర్ డార్క్. ఇట్స్ దీన్ని చేసిన తర్వాత ఇట్లా ఫోల్డ్ చేయండి మిడిల్కి. ఎక్సెస్ అనేది కట్ చేసేసుకుని దీనికి మనం ఇప్పుడు లీవ్స్ అనేది స్టిక్ చేస్తామండి. అటు సైడ్ ఇటు సైడ్ గ్లూ అప్లై చేసుకుని సో లీవ్స్ స్టిక్ చేసుకుంటాం ఇట్లా. ఓకే, సో గ్లూ పైన లీవ్స్ అన్ని స్టిక్ చేసుకుంటాం. ఇది డ్రై అవ్వడానికి మనకి కొంచెం టైం పడుతుంది కదా. ఆల్రెడీ కొన్ని నేను రెడీగా చేసి తీసుకొచ్చాను, చూపిస్తాను మీకు. అవి లీవ్స్ రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు ఫ్లవర్ చేద్దాం. ఓకే, లీవ్స్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి ఫ్లవర్స్ కోసం వెళ్దాం. సో ఫ్లవర్స్ కి ఐదర్ సింగిల్ కలర్ తో అయినా వెళ్ళొచ్చు, లేదంటే డబల్ కలర్ అయినా తీసుకోవచ్చు అండి. ఓకే, సో నేను ఇప్పుడైతే సింగిల్ కలర్ తోటి చేస్తున్నాను మీకు. ఈచ్ స్ట్రిప్ ని 3 parts చేసుకోండి. ఓకే, సో థిన్ స్ట్రిప్స్ అయితే బాగా వస్తాయి. ఒక స్ట్రిప్ వచ్చేసి 3 parts ఈక్వల్ పార్ట్స్ చేసుకుంటాము. కట్ చేసుకుంటాము. ఓకే, 3 ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేసుకున్నాము. ఇప్పుడు రోల్ చేస్తున్నాము. సేమ్ వే లీవ్స్ ఎట్లా అయితే ఎండ్లో సపోర్ట్ పెట్టి లీవ్స్ ఎట్లా అయితే రోల్ చేస్తామో సేమ్ వేలో దీన్ని రోల్ చేస్తున్నాము. దీన్ని కూడా లైట్గా ఓపెన్ చేయాలని, ఓపెన్ చేసి 1 end ని టియర్ షేప్లో వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఓకే, ఒక డ్రాప్ షేప్లో సేమ్ దీనికి కూడా సేమ్ వేలో చాలా కొంచెం గ్లూ అప్లై చేసుకుని స్టిక్ చేసుకోవాలి నీట్గా ఫినిషింగ్. సో ఇట్లా మనం కొన్ని పెటల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి ఫ్లవర్స్కి. ఓకే,
సో నేను ఇట్లా రెడీ చేసి పట్టుకొచ్చి కొన్ని పట్టుకొచ్చానండి ఇక్కడికి, మీకు చూపిస్తాను. సో ఫ్లవర్ చేయడానికి నార్మల్గా అయితే మనం ఫెవికాల్తో అప్లై చేస్తాం కదా, మనది కొంచెం 3D క్విల్లింగ్. సో ఫ్లవర్ అనేది 3D షేప్లో రావాలి. సో దానికోసం మనం సిలికాన్ యూస్ చేస్తామండి. ఓకే, ఇది సిలికాన్ కొంచెం లిటిల్ బిట్ తీసుకుంటాము. ఇది వచ్చేసి కార్డ్బోర్డ్ అండి. ఓకే, సో కార్డ్బోర్డ్ మీద మనం ఫ్లవర్స్ అరేంజ్ చేసుకుంటాం ఫస్ట్ వచ్చేసి. దీన్ని ఒక టూత్ పిక్ తీసుకుని కొంచెం దీన్ని మనం లూజ్ చేసుకుని దీనిలో ఫ్లవర్ అరేంజ్ చేస్తాము. 3D షేప్లో మనం పెటల్స్ అనేది పెట్టాలి. మనం ఇక్కడ సిలికాన్ తీసుకున్నాం కదా కొంచెం, ఈ సిలికాన్లో పెటల్స్ అనేది మనం కొంచెం స్లాంట్గా అరేంజ్ చేసుకుంటూ రావాలి ఫ్లవర్ షేప్లో. ఇట్లా పెటల్స్ అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత మధ్యలో మనం ఐదర్ పర్ల్ లేదంటే కనుక పోలాన్స్ అని చెప్పేసి మనకు మార్కెట్లో దొరుకుతాయండి. ఓకే, సో వీటినైనా కూడా పెట్టుకోవచ్చు. నేను ప్రజెంట్ మీకు పోల్ని పెట్టేస్తున్నాను. సో ట్వీజర్ యూజ్ చేస్తా, పోల్ని డిస్టర్బ్ కాకుండా ఫ్లవర్ డిస్టర్బ్ కాకుండా ఫ్లవర్ మీద పోల్ని మనం స్టిక్ చేసుకోవాలి. ఓకే, ఇది డ్రై అవ్వడానికి మనకి అట్లీస్ట్ 6 to 7 hours టైం పడుతుందండి. ఓకే, సో నేను రెడీ ఫ్లవర్స్ మీకు కొన్ని తీసుకొచ్చాను. ఓకే, ఇందాక మనం ఫ్లవర్ అరేంజ్ చేసాం కదండి, అది డ్రై అయిన తర్వాత ఇట్లా అవుతుంది. దానిలో మనం సింగిల్ లేయర్ అరేంజ్ చేసాం కదా, ఇక్కడ దీని మీద మల్టీ లేయర్స్ అరేంజ్ చేస్తున్నాం. సో దీన్ని మనం ఒక అందమైన ఎన్వలప్ కింద రెడీ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మనం కొంచెం అగైన్ దీనికి కూడా సిలికాన్ పెట్టుకోవాలి. ఓకే, కొంచెం సిలికాన్ పెట్టుకుని దీని మీద ఫ్లవర్ని పెట్టేసుకుని దీని చుట్టూ లీవ్స్ అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదండి లీవ్స్, అవి అరేంజ్ చేసుకోవాలి మనం దీని చుట్టూ. ఓకే, ఇట్లా మనకు కావాల్సినట్టు అరేంజ్ చేసుకోవచ్చు శ్రీలక్ష్మి. సో నేను కొన్ని ఆల్రెడీ చేసి తీసుకొచ్చాను. ఇది కూడా మనకి డ్రై అవ్వడానికి టైం పడుతుంది. సో నేను కొన్ని ఆల్రెడీ చేసి తీసుకొచ్చాను, మీకు చూపిస్తాను. ఇట్లా మనం డిఫరెంట్ డిజైన్స్ తయారు చేసుకోవచ్చు శ్రీలక్ష్మి. యాక్చువల్లీ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి బాక్స్ టైప్ వస్తుంది. ఈ ఎన్వలప్స్ వచ్చేసి మనం గిఫ్టింగ్ మనీ ఇచ్చేటప్పుడు అట్ ది సేమ్ టైం ఇన్విటేషన్స్ కి కూడా యూస్ చేస్తున్నారు. ఇన్విటేషన్స్ ఇందులో పెట్టేసి అంటే గ్రీటింగ్స్ కానీ ఇన్విటేషన్స్ కానీ దేనికైనా సరే మనం ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ కానీ దేనికైనా కూడా యూస్ చేసుకోవచ్చు. సో అనిత గారు, మా సకులకు మంచి 3D క్విల్లింగ్ ఆర్ట్ ని చూపించారండి, మీకు ధన్యవాదాలు. నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన సఖీ వారికి ధన్యవాదాలండి. సో చూసారు కదా సకులు, అంతే గారు ప్రిపేర్ చేసిన 3D క్విల్లింగ్ ఆర్ట్. సో మీకు కూడా ఇలాంటి మంచి ఐడియాస్ ఉండి మా సకులకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023555540. ఈ నెంబర్కి కాల్ చేసి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి.